హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ విహాన్ రుద్ర. సో తమ్నేల్ చూసే ఉంటారు ఆల్రెడీ. ఈ వీడియో ఉంటే మీకు తెలిసిపోయే ఉంటుంది. విహాన్ బాబుకి 4 months కంప్లీట్ అవుతున్నాయి ఆల్రెడీ. మేము ఇప్పుడు చేస్తున్నాము 4th month ఫోటోషూట్. అయితే బ్యాక్డ్రాప్ కోసము లాస్ట్ మంత్ యూజ్ చేసిన రెడ్ క్లాత్ యూజ్ చేసినాము. ఎందుకంటే అది నాకు చాలా బాగా నచ్చింది. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి నీట్గా. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను. 2nd month బేబీ ఫోటోషూట్ చాలా బాగా వచ్చినాయి. ఆ పిక్స్ కూడా చిన్నోడు మాత్రం చాలా ఎంకరేజ్ చేసిండు. పాపం ఈసారి ఫోటోషూట్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసిండు. పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. నేను చాలా పిక్స్ దిగిన వాడితోటి. నేను వాళ్ళ నాన్న చిన్నోడు ఇంకా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. అసలు ఎంత ఏం చేసినా వాడు సైలెంట్గా ఉన్నాడు. చాలా బాగా కోఆపరేట్ చేసిండు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈసారి కొంచెం థీమ్ చేంజ్ చేసినాము అంతే. అది కూడా మా ఓన్ థీమ్ కాదు, ఏదో గూగుల్లో అట్లా సెర్చ్ చేసి మెమరీ ఉండాలని చెప్పి అట్లా సెట్ చేసినాము. ఫోటోషూట్ అంటే నేను ఎంత ఎక్స్పెన్సివ్గా వెళ్ళను, ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేద్దామని. ఈసారి మేము ఉసిరికాయ పచ్చడి పెడదామని ఉసిరికాయలు తీసుకొచ్చారు మా వారు. సో దాన్ని ఇట్లా వాడేసుకున్నాం మేము ఈ ఫోటోషూట్కి. ఇంకా రైసు ఉసిరికాయలతో ఈ 4th month ఫోటోషూట్ అయిపోయింది. అయితే ప్రతిసారి నేను ఎక్స్పెన్సివ్గా వెళ్ళొద్దు అని ఎందుకు అంటున్నా అంటే, మొన్న ఒక మూవీ వచ్చింది చూసారా, జనక అయితే గనక. ఆ మూవీ మాత్రం కరెక్ట్. అసలు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పటి నుండి సేవింగ్స్ మొదలు పెడితేనే భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తాం మనము. సో ఇప్పుడు చిన్న చిన్న వాటికి డబ్బులన్నీ ఖర్చు చేసుకొని అప్పటికి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా ఇప్పటి నుండే మనము పొదుపు చేయడం మొదలు పెడితే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి లైఫ్ ఇవ్వచ్చు, మంచి స్టడీని ఇవ్వచ్చు. అన్నీ ఎక్స్పెన్సివే. అసలు ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు మేమున్న ఏరియాలో అయితే వాడు నర్సరీలో జాయిన్ చేయాలంటే 50,000 డొనేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 కట్టిన తర్వాతనే వాడు నర్సరీకి తీసుకుంటారు. నా మొత్తం స్టడీ అయిపోయే వరకు కూడా 50,000 కాలేదు. ఫస్ట్ క్లాస్ నుండి నా మొత్తం అయిపోయే వరకు. ఇప్పుడు వాడికి నర్సరీలో జాయిన్ చేయాలంటే కరెక్ట్ 50,000 అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాతనే వాడు స్కూల్లోకి రాణిస్తున్నారు. సో అట్లాంటి రోజులు ఇవి. వాడు నర్సరీలో జాయిన్ కావడానికి 50,000 ఇప్పుడు 2024లో ఉంటే వాడిప్పుడు పుట్టి 4 months అవుతుంది. వాడు 5 yearsకి వచ్చే వరకు ఇంకా అప్పుడు ₹1,00,000 అవుతుందో ఏంటో అడ్మిషన్ ఫీజు. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని అన్నీ చిన్న చిన్న వాటికి కూడా పెద్ద ఖర్చు పెట్టుకోవాలని నా ఉద్దేశం కాదు. అలా అని చెప్పి కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, అన్నిటికీ కాంప్రమైజ్ చేపియొద్దు. వాళ్ళకి ఇచ్చే లైఫ్ మనం ఇవ్వాలి. సో పొదుపే ఉండాలి, ఎంజాయ్మెంటే ఉండాలి. పిల్లలకి కష్టము సుఖము రెండు చూపెట్టాలని నా ఉద్దేశము. ఎందుకంటే వాళ్ళకి రెండు అలవాటు కావాలి. పెద్దగా అయిన తర్వాత కష్టాలు వస్తాయా సుఖాలు వస్తాయా అది దేవుని పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తం మనం యాజ్ ఏ పేరెంట్గా మనం కష్టం పడే ఉంటాము చిన్నప్పుడు. మనం అనుభవించిన లైఫ్ మన పిల్లలకి ఇవ్వద్దని ప్రతి పేరెంట్కి ఉంటుంది. సో అట్లా అని చెప్పి మొత్తం సుఖంగా పెంచడం కాదు పిల్లల్ని. అప్పుడప్పుడు కష్టపెట్టాలంటే మరీ కష్టపెట్టడం అని కాదు. ప్రతి ఫ్యామిలీలో కష్టం సుఖాలు ఉంటాయి. మనం ఏం చేస్తాం, పిల్లలకి సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మనం సెలబ్రేషన్స్ అవన్నీ అట్లా చేసుకుంటాం కదా. మనకు కష్టం వచ్చినప్పుడు కూడా సిచ్యువేషన్ ఇది అది అని చెప్తే సో వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. మనం సంతోషంగా ఉన్నది సంతోషంగా లేనిది అట్లా అలవాటు అయిపోతుంది వాళ్ళకు కూడా. కష్టపెట్టాలంటే మరీ కష్టపెట్టే సిచ్యువేషన్లు సీన్లు క్రియేట్ చేయాలని కాదు. మన ఇంట్లో ఉన్న వాటిని వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి. ఇది పర్సనల్గా నా ఒపీనియన్ అంతే. ఇప్పుడు ఉన్న పిల్లలకి మాత్రం ఓపికలు తక్కువ, పేషెన్స్ తక్కువ, అన్నీ తక్కువే. ఆలోచన శక్తి కూడా చాలా తక్కువే ఉంది. అసలు పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అన్న ఆలోచన లేదు వాళ్ళకి. గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోతుంది. మా జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. అసలు అప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలంటే అసలు భయపడుతుంటిమి. అసలు సార్లను చూసి ఒక్కరోజు డుమ్మా కొట్టాలంటే అసలు ఆలోచిస్తుంటిమి.
టీచర్స్ అంటే అంత భయం ఉంటుండే. సార్ వాళ్ళు కూడా చాలా ఎంత కొట్టితే తిట్టినా ఎంత చేసినా అసలు మేము నెక్స్ట్ డే అసలు తప్పేయకుండా స్కూల్ కంపల్సరీ వెళ్తుండే. ఇప్పుడు అస్సలు అట్లా కాదు. అసలు టీచర్స్ కొట్టాలన్నా ఆలోచిస్తున్నారు పిల్లల్ని, పేరెంట్స్ కొట్టాలన్నా ఆలోచిస్తున్నారు. అట్లా తయారయ్యారు పిల్లలు ఇప్పుడు. ఏం చేసుకుంటారో, కొడితే ఏం చేస్తారో అది ఇది అని. నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూలు. అప్పుడు గవర్నమెంట్ టీచర్లకి అంత భయపడుతుంటిమి మేమైతే. ఇప్పుడున్న టీచర్స్కి అప్పుడున్న టీచర్స్కి చాలా తేడా ఉంది. అసలు ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవుతున్నారు టీచర్స్ పిల్లలతోటి. అప్పుడు మేము టీచర్లను చూస్తే భయపడుతుంటిమి. వాళ్ళు వస్తున్నారంటే కథం సిట్ రైట్ అయిపోతుంటిమి. ఇప్పుడు అసలు అట్లా కాదు. ఎంత ఫ్రెండ్ పిల్లలతో కలిసిపోయి వాళ్ళకు పాఠాలు నేర్పిస్తున్నారు. ఫోటోషూట్ వీడియో పెట్టి ఇవన్నీ మాట్లాడుతున్నా. అయితే యాజ్ ఏ పేరెంట్గా ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి నాకు. మా చిన్నోడు ఎట్లుంటాడో, వాళ్ళ లైఫ్లో ఎట్లా మూవ్ ఆన్ అవ్వగలుగుతాడు, స్టడీస్ ఎట్లుంటాయి, ఇవన్నీ ఆలోచిస్తున్నా. నాకు తెలిసి ప్రతి పేరెంట్ ఇట్లనే ఆలోచిస్తారేమో. చిన్నపిల్లలకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా. సో అందుకే చిన్నప్పటి నుండే మంచి మాటలు మంచి నేర్పించడానికి ట్రై చేయాలి. మంచి పనులు నేర్పిస్తుంటే ఆటోమేటిక్గా ఏది చెడో కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఆలోచిస్తారు ఏ పని చేయాలన్న పిల్లలు. ఇంకా ఫోటోషూట్ విషయానికి వద్దాము. అయితే ఈసారి ఫోటోషూట్కి మాత్రము మేము బాదము, ఉసిరికాయలు, అక్రూటు ఇవన్నీ ఫ్రూట్స్ యూజ్ చేసినాము. అయితే ఇవన్నీ నా ప్రెగ్నెన్సీలో వాడినవి, ఈ బాదము అవన్నీ. ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత అవి యూజ్ చేయడం మానేసిన నేను. ఇంకా తినొద్దు అంటే సో అవి అట్లనే ఉండిపోయినాయి. ఈ మంత్ ఫోటోషూట్కి మాత్రం అవి ఇట్లా యూజ్ చేసేసినాము. అయితే నానిగాడు ఎంకరేజ్ చేసిండు చాలా బాగా. అసలు వాడు ఎంత అల్లరి చేస్తాడో అనుకున్నా, అస్సలు అల్లరి చేయలేదు. ఇంకా రోజు రోజుకి పెద్దగా అయిపోతున్నాడు కదా, అవన్నీ తీసేస్తాడేమో, ఏం చేస్తాడు వీడు అనుకున్నా కానీ చాలా బాగా ఎంకరేజ్ చేసిండు. పిల్లలు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారంటే, ఇప్పుడు వాడికి 4th month కంప్లీట్ అవుతుంది. ఇంకా ముచ్చట చెప్పడం మానేసిండు. కీకలు పెడుతున్నాడు. ఎక్కడికో వినిపిస్తున్నాయి ఆ కీకలు. ముచ్చటలన్నీ అయిపోయినాయి, తాత ఉక్కులు అయిపోయినాయి. పెద్ద పెద్ద కీకలు, అల్లరంటే అల్లరి చేస్తున్నాడు వాడు. నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకొక విషయము, వాడు బోర్లా పడుతుంటే అసలు నాకు ఎక్కలేని సంతోషం వస్తుంది. ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో నాకు అర్థమవుతలేదు. వాడు బోర్లా పడి అసలు ఎంత క్యూట్గా చూస్తాడంటే, ఆ క్లిప్ యాడ్ చేస్తాను మీకు చూడండి, వాడు బోర్లా పడేది. మీకు ఈ వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటుంది వాడి కీకలు. వాడు హాల్లో కూర్చున్నాడు, నేను బెడ్రూమ్లో ఉండి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఎంత కీకలు పెడుతున్నాడు మీకు వినబడే ఉంటుంది. అయితే మొత్తానికి వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ చేసేసిండు. నేను చిన్నోని రెడీ చేద్దామని చెప్పి వాడి దగ్గరికి వచ్చేసిన. సో ఇంకా వాడిని రెడీ చేసే లోపు ఇదంతా కంప్లీట్ చేసిండు వాళ్ళ నాన్నకు మాత్రం చాలా ఓపిక. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు. నిచ్చెన 3 నుండి 4కి వచ్చేది. ఇంకా ఉసిరికాయలతో ఫ్లవరు, ఆ లీవ్స్ ఏంటంటే బచ్చలాకు చెట్టు ఉంది మా మినీ గార్డెన్లో. కావాలంటే ఒకసారి మా మినీ గార్డెన్ కూడా చూపిస్తాను మీకు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బ్యాక్గ్రౌండ్ మాత్రము. పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. చూడండి హీరో ఇక మంచిగా పడుకున్నాడు. అయితే నేను లాస్ట్ టైం అయితే రెడ్ కలర్ది బాగా వస్తున్నాయి పిక్స్. మీరు కూడా మీకు పిల్లలకి ఎవరికైనా ఫోటోషూట్ అరేంజ్ చేయాలంటే బ్యాక్డ్రాప్ మాత్రం రెడ్ కలర్ యూజ్ చేయండి. చాలా బాగా వచ్చినాయి పిక్స్ వీడియోస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే లాస్ట్ టైం నేను చెప్పిన కదా, పిల్లలకి ఫోటోషూట్ అంటే వాళ్ళకి కంప్లీట్గా మంచి నిద్ర. వాళ్ళు కంప్లీట్గా నిద్రపోయి లేస్తే ఇంకా హ్యాపీ నవ్వుకుంటూనే ఉంటారు. నిద్ర సరిపోక మాత్రము ఇంకా ఏడుస్తూనే ఉంటారు, క్రాంకీగా ఫీల్ అవుతూ. మనం కూడా అదంతా చేసిందంతా వృధా అయిపోతుంది. సో అట్లా పొద్దున్నే స్నానం చేపించేసి వేడివేడి నీళ్ళు స్నానం చేపిస్తే మంచి నిద్రపోతాడు మా చిన్నోడు మాత్రము. సో నా ట్రిక్ ఇది. వాడికి ఫోటోషూట్ ఉందంటే 9:30 కల్లా వాడిని స్నానం అయిపోతుంది. మంచిగా పడుకొని లేస్తాడు 12 వరకు. 12:30 1 వరకు కూడా పడుకుంటాడు ఒక్కొక్కసారి. సో అట్లా వాడిని ప్రిపేర్ చేస్తే ఇంకా మనకు కూడా వాడు కోఆపరేట్ చేస్తాడు. మన శ్రమ అంతా వృధా కాదు. మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. అసలు వాడు ఎంత క్యూట్గా ఉన్నాడు. అసలు నా దిష్టే సగం తగులుతుంది రోజు వాడికి.
చాలా పిక్స్, వీడియోస్ తీసుకున్నా. ఎందుకంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఉసిరికాయలు ఇంకా గ్రీనరీ అంతా చాలా బా వచ్చింది. మీరు చెప్పండి. కామెంట్ చేయండి నాకు ఎట్లుంది బ్యాక్‌గ్రౌండ్ అంతా. మా చిన్నోడు ఎట్లుండో చెప్పండి ఫస్ట్. బ్లాక్ అండ్ క్రీమ్ కలర్‌లో హీరోలా ఉన్నాడు గదా! నా కళ్ళకైతే హీరోలానే అనిపిస్తున్నాడు. అంతే కదా! ఎవరి పిల్లలు వాళ్ళకి హీరో. మీరు చెప్పండి మీ ఒపీనియన్. మా చిన్నోడు ఎట్లున్నాడు? సో మొత్తానికి చాలా కష్టం తర్వాత ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేసినాము. చాలా పిక్స్ తీసుకున్నా నేను వాడితో, చాలా వీడియోస్ తీసుకున్నా. ఎందుకంటే వాడి ప్రతి మెమొరీ నాతో ఉండాలి. వాడు ఇంతలా కోఆపరేట్ చేసినందుకు మేమైతే చాలా హ్యాపీ, వాళ్ళ నాన్న నేను. ఇంకా నేను కూడా చాలా ఫొటోస్ తీసుకున్నా వాడితోటి. చాలా ఎంజాయ్ చేసినాము మేము కూడా ఈ ఫోటోషూట్తో. సో ఇది వీడియో. ఎలా ఉందో చెప్పండి. బ్యాక్‌డ్రాప్ ఎలా ఉంది, మా చిన్నోడు ఎలా ఉన్నాడు, వాని డ్రెస్ ఎలా ఉంది, ఇంకా ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. మన వీడియో ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. నేను మా విహాన్ బాబు. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. టాటా, బాయ్ బాయ్. ముందు కొన్ని మాటలు మాట్లాడినా కదా, అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి.